ఓం శాంతి. 27/6/24. మధురమైన పిల్లలు, మీరు శరీరం నుండి వేరయ్యి తండ్రి వద్దకు వెళ్ళాలి. మీరు శరీరాన్ని మీతో పాటు తీసుకెళ్ళరని చెప్తున్నారు బాబా. శరీరం నుండి వేరయ్యి మనం తండ్రి వద్దకు వెళ్ళాలి. శరీరాన్ని అయితే మనం మనతో పాటు తీసుకెళ్ళాం. అందుకే శరీరాన్ని మర్చి ఆత్మనే చూడండి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: పిల్లలైన మీరు మీ ఆయుష్ను యోగ బలంతో పెంచుకునే పురుషార్థాన్ని ఎందుకు చేస్తారు? అంటే యోగం చేసే కొలది మన ఆయుష్ ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. బాబా అంటున్నారు, మీ ఆయుష్ని యోగ బలంతో పెంచుకునే పురుషార్థాన్ని ఎందుకు చేస్తారు అంటున్నారు. జవాబు: ఎందుకంటే మేము బాబా ద్వారా ఈ జన్మలో అన్నీ తెలుసుకోవాలి, బాబా ద్వారా అన్నీ వినాలి అని మనసు కోరుకుంటుంది. అందుకే మీరు యోగ బలంతో మీ ఆయువుని పెంచుకునే పురుషార్థం చేస్తారు. ఇప్పుడే మీకు బాబా నుండి ప్రేమ లభిస్తుంది. మనకి బాబా ప్రేమ ఎప్పుడు లభిస్తుంది చెప్పండి? ఈ సంగమయుగంలోనే. ఇటువంటి ప్రేమ మళ్ళీ పూర్తి కల్పంలో ఇంకెప్పుడు లభించదు. బాబా ఇచ్చే ప్రేమ కల్పంలో ఇంకెప్పుడైనా లభిస్తుందా? లభించదు. ఇకపోతే ఎవరైతే శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారో వారి విషయంలో డ్రామా అనటం జరుగుతుంది. వారికి అంతే పాత్ర ఉందని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. పిల్లల జన్మాంతరాలు ఇతర సత్సంగాల్లోకి వెళ్ళారు మరియు ఇక్కడ కూడా వచ్చారు. మనం జన్మాంతరాలు కూడా ఇతర సత్సంగాల్లోకి వెళ్ళాం, ఇక్కడ కూడా వచ్చాం. వాస్తవానికి దీనిని సత్సంగం అని కూడా అంటారు. వాస్తవానికి దీన్ని ఏమంటారు? సత్సంగం అని కూడా అంటారు. సత్య సాంగత్యం తీరానికి చేరుస్తుంది. సత్యమైన సాంగత్యం ఏం చేస్తుంది? తీరానికి చేరుస్తుంది. మేము మొదట భక్తి మార్గపు సత్సంగాల్లోకి వెళ్ళేవారం, మరి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము అని పిల్లల మనసులో అనిపిస్తుంది. ఫస్ట్లో అయితే మనం భక్తి మార్గపు సత్సంగాల్లోకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే మనం ఎవరి దగ్గరికి వచ్చాం? బాబా దగ్గరికి వచ్చాం. రాత్రికి పగలకి ఉన్నంత తేడా అనుభవం అవుతుంది. ఇక్కడైతే మొట్టమొదట తండ్రి ప్రేమ లభిస్తుంది. ఫస్ట్ మనకి ఎవరి ప్రేమ లభిస్తుంది? తండ్రి ప్రేమ లభిస్తుంది. మళ్ళీ తండ్రికి పిల్లల ప్రేమ లభిస్తుంది. మనకేమో బాబా ప్రేమ లభిస్తుంది, బాబాకేమో మన ప్రేమ లభిస్తుంది. ఇప్పుడు ఈ జన్మలో మీ పరివర్తన జరుగుతుంది. ఈ జన్మలో ఇప్పుడు ఏం జరుగుతుంది? పరివర్తన జరుగుతుంది. మేము ఆత్మ, అంతేకాని శరీరం కాదు అని పిల్లలు అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకున్నాం? ఆత్మ శరీరం కాదు అని అర్థం చేసుకున్నారు కదా. ఇది నా ఆత్మ అని శరీరం అందు. ఇది నా ఆత్మ అని శరీరం అంటుందా? ఇది నా శరీరము అని ఆత్మ అనగలుగుతుంది. జన్మాంతరాలైతే ఆ సాధువులు, సన్యాసులు, మహాత్ములు మొదలైన వారి వద్దకు వెళ్తూ వచ్చామని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ రోజుల్లో అయితే సాయిబాబా, మెహర్ బాబా అని ఫ్యాషన్ ఏర్పడింది. వారంతా కూడా దైహికమైన వారే. వారంతా కూడా ఎవరని చెప్తున్నారు బాబా? దైహికమైన వారే. దైహికమైన ప్రేమలో సుఖం అనేది ఉండనే ఉండదు. దైహిక ప్రేమలో సుఖం ఉంటుందా? ఉండదని చెప్తున్నారు బాబా. ఇప్పుడు పిల్లలైన మీది ఆత్మిక ప్రేమ. అందే ప్రేమ? ఆత్మిక ప్రేమ. రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది. దైహిక ప్రేమకి ఆత్మిక ప్రేమకి ఎంత తేడా ఉందంటున్నారు బాబా? రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది. ఇక్కడ మీకు వివేకం లభిస్తుంది. ఇక్కడ మనకేం లభిస్తుంది? వివేకం. అంటే బాబా తెలివినిస్తున్నారు. అక్కడైతే పూర్తిగా వివేకహీనులుగా ఉండేవారు. అక్కడైతే మనం ఎలా ఉండేవాళ్ళం? పూర్తి వివేకహీనులుగా ఉండేవారు. బాబా వచ్చి మనల్ని చదివిస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బాబా వచ్చి మనల్ని చదివిస్తున్నారని మీరు అర్థం చేసుకున్నారు. వారు అందరి తండ్రి. బాబా ఎవరు? అందరి తండ్రి. పురుషులు, స్త్రీలు అందరూ స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. ఓ పిల్లలు అని బాబా కూడా పిలుస్తారు. బాబా ఓ పిల్లలు అని పిలుస్తారు కూడా. పిల్లలు కూడా ఏమంటారు? ఓ బాబా అంటారు. బాబా ఏమంటారు? ఓ పిల్లలు అంటారు. ఇది తండ్రి మరియు పిల్లల మేళ. తండ్రి మరియు పిల్లల యొక్క, పరమాత్మ మరియు ఆత్మల యొక్క మిలనం ఒకేసారి జరుగుతుందని పిల్లలకు తెలుసు. ఆత్మ పరమాత్మల మిలనం ఒకేసారి జరుగుతుంది.
పిల్లలు బాబా బాబా అని అంటూ ఉంటారు. పిల్లలు ఏమంటారు? బాబా బాబా అంటూ ఉంటారు. బాబా అన్న పదం చాలా మధురమైంది. బాబా అన్న పదం ఏంటంటున్నారు? బాబా చాలా మధురమైంది. బాబా ఎవరు చెప్పండి? సాక్రిన్ కదా, తీపికే తీపి, పంచదారకే పంచదార. బాబా అని అనటంతో వారసత్వం గుర్తుకొస్తుంది. బాబా అనగానే ఏం గుర్తుకొస్తుంది? వారసత్వం గుర్తుకొస్తుంది. మీరు చిన్నవారైతే కాదు కదా, తండ్రిని పిల్లలు త్వరగా తెలుసుకుంటారు. బాబా నుండి ఏం వారసత్వం లభిస్తుంది అన్నది ఒక చిన్నపిల్లవాడు అర్థం చేసుకోలేడు. పెద్దవాళ్ళకైతే అర్థమవుతుంది, కానీ చిన్నపిల్లలకి బాబా నుండి ఏం వారసత్వం లభిస్తుందో అర్థం చేసుకోలేరు. మనం బాబా వద్దకు వచ్చామని ఇక్కడ మీకు తెలుసు. మనం ఎవరి వద్దకు వచ్చాం? బాబా వద్దకు వచ్చాం. ఓ పిల్లలు అని తండ్రి అంటారు. అందులో పిల్లలందరూ వచ్చేస్తారు. ఆత్మలందరూ పాత్రని అభినయించడానికి ఇంటి నుండి ఇక్కడికి వస్తారు. ఆత్మలందరూ కూడా పాత్రని అభినయించడానికి ఎక్కడి నుంచి వస్తారు? పరంధామం నుండి వస్తారు. ఎవరు ఎప్పుడు పాత్రని అభినయించడానికి వస్తారు అనేది కూడా బుద్ధిలో ఉంది. ఎవరు ఎప్పుడు వస్తారు పాత్రని అభినయించడానికి అనేది కూడా మన బుద్ధిలో ఉంది. అందరి సెక్షన్లు వేరువేరుగా ఉంటాయి. అక్కడి నుండి వస్తారు. మళ్ళీ చివరిలో అందరూ తమ తమ సెక్షన్లోకి వెళ్ళిపోతారు. అందరూ మళ్ళీ చివరిలో ఏం చేస్తారు? తమ తమ సెక్షన్లోకి వెళ్ళిపోతారు. ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది అంటున్నారు బాబా. తండ్రి ఎవరినీ పంపించరు. ఆటోమేటిక్గా ఈ డ్రామా అంతా తయారైపోయి ఉంది. బాబా ఏం చెప్తున్నారు? నేను ఎవరిని పంపించను, కానీ ఆటోమేటిక్గా ఈ డ్రామా తయారైపోయి ఉంది. ప్రతి ఒక్కరూ తమ తమ ధర్మాల్లోకి వస్తూ ఉంటారు. బుద్ధుడి ధర్మం స్థాపించబడినంత వరకు ఆ ధర్మం వారు ఎవరూ రారు. బౌద్ధ ధర్మం స్థాపన అయ్యాకనే బౌద్ధ ధర్మానికి సంబంధించిన వాళ్ళంతా వస్తారని చెప్తున్నారు బాబా. మొట్టమొదట సూర్యవంశీలు, చంద్రవంశీలే వస్తారు. మొట్టమొదట ఎవరు వస్తారు? సూర్యవంశీలు, చంద్రవంశీలు. ఎవరైతే తండ్రి ద్వారా బాగా చదువుకుంటారో వారే నంబర్ వారుగా సూర్యవంశంలో, చంద్రవంశంలో శరీరం తీసుకుంటారు. ఎవరైతే బాగా చదువుకుంటారో వారే నెంబర్ వారుగా సూర్యవంశంలో, చంద్రవంశంలో శరీరం తీసుకుంటారు. అక్కడ వికారాల విషయమే ఉండదు. యోగ బలం ద్వారా ఆత్మ వచ్చి గర్భంలోకి ప్రవేశిస్తుంది. వికారాల విషయం ఉండదు సత్య త్రేతాయుగాల్లో. యోగ బలం ద్వారా ఆత్మ వచ్చి ఏం చేస్తుంది? గర్భంలోకి ప్రవేశిస్తుంది. తద్వారా నా ఆత్మ ఈ శరీరంలోకి వెళ్ళి ప్రవేశిస్తుంది అని అర్థం చేసుకుంటారు. నా ఆత్మ వెళ్ళి యోగ బలం ద్వారా ఈ శరీరాన్ని తీసుకుంటుంది. నా ఆత్మ ఇప్పుడు పునర్జన్మను తీసుకుంటుంది అని వృద్ధులు భావిస్తారు. నా వద్దకు కొడుకు వచ్చాడు అని ఆ బిడ్డ యొక్క తండ్రి కూడా భావిస్తాడు. అంటే అక్కడ తెలిసిపోతుంది ఎక్కడికి వెళ్ళి మనం జన్మ తీసుకుంటున్నాము అనేది తెలిసిపోతుంది. తండ్రికి కూడా అనిపిస్తుంది నా కొడుకు పుడతాడు ఇప్పుడు అని. కొడుకు ఆత్మ వస్తుంది అని ఆ తండ్రికి కూడా సాక్షాత్కారం అవుతుందిట సత్యయుగంలో. వీళ్ళకి ఎక్కడ జన్మ తీసుకుంటారో శరీరం వదిలేటప్పుడు తెలిసిపోతుంది. వాళ్ళకు కూడా ఇప్పుడు ఎవరు వస్తున్నారో తెలిసిపోతుంది అన్నమాట. అలాగే నేను వెళ్ళి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తాను అని ఆత్మ కూడా అర్థం చేసుకుంటుంది. ఈ ఆలోచనలు కూడా ఉత్పన్నమవుతాయి కదా. తప్పకుండా అక్కడి నియమం ఉంది. కొడుకు ఏ వయసులో పుడతాడు అన్నది కూడా అంతా రెగ్యులర్గా నడుస్తుంది. అది కూడా వయసు అన్నమాట. వయసు ప్రకారం జరిగిపోతుంది అంతా కూడా. ప్రకృతి అంతా కూడా సిస్టమేటిక్గా ఉంటుంది సత్యయుగంలో. అది మున్ముందు అనుభవం అవుతుంది. అంతా తెలుస్తుంది, మనకన్నీ తెలిసిపోతాయి. సత్యయుగంలో ఉండే సిస్టమ్ ఏంటనేది ఉండే కొలది కూడా మీకు ఏమవుతుంది అంటున్నారు బాబా? సాక్షాత్కారం జరుగుతుంది. అది మున్ముందు అనుభవం అవుతుంది, అంతా తెలుస్తుంది. అక్కడేమి ఇక్కడిలాగా 15-20 సంవత్సరాల వయసులో పిల్లలు పుట్టరు. ఇక్కడైతే 15 సంవత్సరాలకే పుట్టేస్తున్నారు కదా. అలాగే అలా జరగదు. అలాగే ముసలాళ్ళకు కూడా పిల్లలు పుడుతున్నారు ఇప్పుడు. అక్కడైతే ఆయుష్ ఎలా ఉంటుంది? 150 సంవత్సరాలు ఉంటుందంటున్నారు బాబా. ఎప్పుడైతే సగం కన్నా కొద్దిగా తక్కువ ఆయుష్ ఉంటుందో అప్పుడు ఆ సమయంలో కొడుకు పుడతాడట. ఎప్పుడు? 150 సంవత్సరాలు అంటే ఎప్పుడైతే సగం కన్నా కొద్దిగా తక్కువ ఆయుష్ ఉంటుందో, 150లో సగం కన్నా కొంచెం తక్కువ వయసు ఉంటుందో అప్పుడు ఆ సమయంలో కొడుకు పుడతాడట.
ఎందుకంటే అక్కడ ఆయుష్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు బాబా. ఒకే కొడుకు పుట్టడం జరుగుతుందిట. బాబా సత్యయుగం గురించి చెప్తున్నారు. ఆ తర్వాత కూతురు కూడా పుడుతుందిట. ఒక కొడుకు కూతురు ఉంటారు సత్యయుగంలో ప్రతి ఒక్కరికి కూడా. అది కూడా నియమానుసారంగా జరుగుతుంది. ముందు కొడుకు, తర్వాత కూతురు, అన్న చెల్లెళ్ళు అనమాట. మొదట కొడుకు ఆత్మ, అది కూడా బాబా చెప్పేశారు చూడండి. మొదట కొడుకు ఆత్మ వస్తుందిట, ఆ తర్వాత కూతురు ఆత్మ వస్తుంది. మొదట కొడుకే పుట్టాలి అని వివేకం చెప్తుంది. మొదట పురుషుడు, ఆ తర్వాత స్త్రీ. ఇద్దరికి 8-10 సంవత్సరాల తేడా ఉంటుందిట. కొడుక్కి కూతురికి 8-10 సంవత్సరాల తేడాతో పుడతారు. నేను ఫస్ట్ టైం విన్నాను ఇది. మున్ముందు పిల్లలేని మీకు అన్నీ సాక్షాత్కారం అవుతాయి. ముందుకు వెళ్ళేసరికి మనకు అన్నీ కూడా ఏమవుతాయి? సాక్షాత్కారం అవుతాయి. అక్కడ ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి అని చెప్తూ ఆ కొత్త ప్రపంచ విషయాలన్నింటికి ఇప్పుడు మనకి ఎవరు చెప్తున్నారు? తండ్రి స్వయంగా కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రి కొత్త ప్రపంచ స్థాపన చేస్తారు. ఆచార వ్యవహారాలను కూడా తప్పకుండా వినిపిస్తూ ఉంటారు. మున్ముందు ఎన్నో వినిపిస్తారు. అప్పుడు సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. పిల్లలు ఎలా జన్మిస్తారు అన్నది కొత్త విషయం ఏమీ కాదు. ఎక్కడికైతే కల్పకల్పము తప్పకుండా వెళ్ళవలసి ఉంటుందో అటువంటి స్థానానికే మీరు వెళ్తారు. వైకుంఠం అయితే ఇప్పుడు సమీపంగా వచ్చేసింది అని చెప్తున్నారు బాబా. వైకుంఠం అయితే ఇప్పుడు సమీపంగా వచ్చేసింది. ఇప్పుడైతే పూర్తిగా సమీపంగా వచ్చి చేరుకుందిట. ఇంకా దగ్గరికి వచ్చేసింది అంటున్నారు బాబా. పూర్తి దగ్గరికి వచ్చేసింది. ఎంతెంతగా మీరు జ్ఞాన యోగాల్లో దృఢంగా అవుతూ ఉంటారో అంతగా ప్రతి విషయం మీకు దగ్గరగా కనిపిస్తుందట. ఎంతెంతగా మనం జ్ఞాన యోగాల్లో దృఢంగా అవుతూ ఉంటామో అంతంతగా ప్రతి విషయం కూడా మనకి దగ్గరగా కనిపిస్తుంది. అనేక సార్లు మీరు పాత్రని అభినయించారు. ఇప్పుడు మీకు వివేకం లభిస్తుంది. దీనినే మీరు మీతో పాటు తీసుకెళ్తారు. మనకి ఏదైతే వివేకం లభించిందో ఈ వివేకాన్ని మనం ఏం చేస్తాం? కూడా తీసుకెళ్తాం. అక్కడి ఆచార వ్యవహారాలు ఏముంటాయో అవన్నీ మీరు తెలుసుకుంటారు. ప్రారంభంలో మీకు అన్ని సాక్షాత్కారాలు జరిగాయి. ఆ సమయంలో మీరు కేవలం అల్లఫ్ మరియు బే గురించి చదువుకునేవారు. అల్లఫ్ అంటే అల్లా, బే అంటే రాజ్యాధికారం. మళ్ళీ చివరిలో కూడా తప్పకుండా మీకు సాక్షాత్కారాలు జరుగుతాయి అంటున్నారు బాబా. అంతిమ సమయంలో మళ్ళీ బాబా సాక్షాత్కారాల తాళం తెరుస్తారు. ఆదిలో ఎలా అయితే సాక్షాత్కారాలు జరిగాయో అంతిమంలో కూడా ఇప్పుడు ఏమవుతాయి? సాక్షాత్కారాలు జరుగుతాయి. బాబా చెప్తున్నారు, తండ్రి కూర్చుని వినిపిస్తారు. వాటన్నింటినీ చూసే కోరిక మీకు ఇక్కడే కలుగుతుందిట. అవన్నీ మనం శరీరంతో చూడాలి కదా, అందుకని అవన్నీ మీకు కనిపిస్తాయి అంటున్నారు బాబా. శరీరం వదలకూడదు, అన్నింటినీ చూసి వెళ్ళాలి అని భావిస్తారు. ఇందులో ఆయుష్ పెంచుకునేందుకు కావాల్సిందేంటి? యోగ బలం కావాలంటున్నారు బాబా. ఆయుష్ ఉంటే బాబా నుండి అంతా వినగలుగుతారు, అంతా చూడగలుగుతారు. ఎవరైతే ముందు వెళ్ళిపోయారో వారి గురించి చింతన చేయకూడదు. అది డ్రామా. తండ్రి నుండి ఎక్కువ ప్రేమ తీసుకోవటం అనేది వారి భాగ్యంలో లేదుట. పాపం ఎవరైతే ముందు వెళ్ళిపోయారో పాపం వాళ్ళకి తండ్రి నుండి ఎక్కువ ప్రేమ తీసుకోవటం వారి భాగ్యంలో లేదంటున్నారు బాబా. ఎందుకంటే ఎంతెంతగా మీరు సేవాదారులుగా అవుతారో అంతంతగా తండ్రికి చాలా చాలా ప్రియంగా అనిపిస్తారట. ఎంతెంతగా మనం సేవాదారిగా అవుతామో అంతంతగా తండ్రికి మనం ఎలా అనిపిస్తాం? చాలా చాలా ప్రియంగా అనిపిస్తుంట. ఎంతగా సేవ చేస్తారో, ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా ఆ స్మృతి కూడా ఏమవుతుంది అంటున్నారు బాబా? స్థిరమవుతూ ఉంటుంది. మీకెంతో ఆనందం కలుగుతుంది, మనకి ఆనందం కూడా ఎంతో కలుగుతుంది. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానంగా అవుతారు. తండ్రి అంటారు, ఆత్మలేని మీరు నా వద్ద ఉండేవారు కదా. ఇప్పుడు మనం ఈశ్వరుడి సంతానం. బాబా ఏమంటారు? ఆత్మలేని మీరు నా దగ్గర ఉండేవారు. భక్తిలో ముక్తి కోసం ఎంతో కష్టపడతారు. జీవన్ముక్తి గురించి అయితే ఎవరికి తెలియదు. ఇది చాలా ప్రియమైన జ్ఞానం. ఇందులో ఎంతో ప్రేమ ఉంటుంది. తండ్రి టీచర్, సద్గురువు కూడా. వారు సత్యాతి సత్యమైన ఉన్నతోన్నతమైన తండ్రి. వారు మనల్ని 21 జన్మల కోసం సుఖధామంలోకి తీసుకువెళ్తారు. ఆత్మయే దుఃఖితమవుతుంది.
సుఖ దుఃఖాలను ఆత్మయే అనుభవం చేస్తుంది. సుఖమైన దుఃఖమైన ఎవరికి ఉంటుంది అంటున్నారు బాబా? ఆత్మకే ఉంటుంది. పుణ్యాత్మ పాపాత్మ అని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు మనల్ని అన్ని దుఃఖాల నుండి విడిపించేందుకు ఎవరు వచ్చారు? స్వయంగా తండ్రి వచ్చారు. ఇప్పుడు పిల్లలైన మీరు అనంతంలోకి వెళ్ళాలి, బేహద్లోకి వెళ్ళాలి. అందరూ సుఖవంతులుగా అవుతారు. మొత్తం ప్రపంచం అంతా కూడా సుఖవంతంగా అయిపోతుంది. డ్రామాలో ఆ పాత్ర ఉంది అంటున్నారు బాబా. దాన్ని కూడా మీరు అర్థం చేసుకున్నారు. మీరు ఎంత సంతోషంలో ఉంటారు. బాబా మనల్ని స్వర్గంలోకి తీసుకెళ్లేందుకు వచ్చారు. బాబా ఎక్కడ తీసుకెళ్తారు మనని? స్వర్గంలోకి. వారు ఆత్మలైన మనందరినీ స్వర్గంలోకి తీసుకెళ్తారు. తండ్రి ఓదార్పునిస్తున్నారు. ఓ నా మధురాతి మధురమైన పిల్లలు, నేను మిమ్మల్ని అన్ని దుఃఖాల నుండి దూరం చేయటానికి వచ్చాను. నేను ఎందుకు వచ్చాను? అన్ని దుఃఖాల నుండి దూరం చేయటానికి. మరి ఇటువంటి తండ్రి పట్ల ఎంతటి ప్రేమ ఉండాలి? అన్ని సంబంధాలు మీకు దుఃఖాన్ని ఇచ్చాయి. ఇక్కడున్నదే దుఃఖాన్ని ఇచ్చే సంతానం. మీరు దుఃఖితులుగా అవుతూ దుఃఖపు విషయాలని వింటూ వచ్చారు. ఇప్పుడు తండ్రి మనకి అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. అనేక సార్లు అర్థం చేయించారు. మరియు చక్రవర్తి రాజులుగా తయారు చేశారు. కావున ఏ తండ్రి అయితే మనల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తారో ఆ తండ్రిపై మనకి ఎంత ప్రేమ ఉండాలి. ఒక్క తండ్రినే మీరు స్మృతి చేస్తారు. ఒక్క తండ్రితో తప్ప ఇంకెవ్వరితో మనకి సంబంధం లేదు. ఉందా ఎవరితో అయినా? లేదు కదా. ఆత్మకే అర్థం చేయించడం జరుగుతుంది. మనం ఉన్నతోన్నతమైన తండ్రికి పిల్లలం. ఏ విధంగా ఇప్పుడు మనకి దారి లభించిందో అలాగే ఇతరులకు కూడా సుఖం యొక్క దారిని మనం ఏం చేయాలి? తెలియచేయాలి. మీకు కేవలం అర్ధకల్పం కొరకే కాదు, 30 కల్పం కొరకు సుఖం లభిస్తుందిట. సరే బాబా చెప్తున్నారు 75% మనకి సుఖం లభిస్తుంది 5000 సంవత్సరాల్లో. ఓన్లీ 25% మాత్రమే, 25% మాత్రమే దుఃఖం లభిస్తుంది. బాబా చెప్తున్నారు మీ పైన కూడా ఎంతోమంది బలిహారం అవుతారు. ఎందుకంటే మీరు బాబా సందేశాన్ని తెలియచేసి అన్ని దుఃఖాలని కూడా మీరు ఏం చేస్తున్నారు? దూరం చేస్తున్నారు. వీరికి కూడా ఈ జ్ఞానం ఉన్నతోన్నతమైన తండ్రి నుండి లభిస్తుందని మీరు అర్థం చేసుకున్నారు. బ్రహ్మబాబా కూడా ఈ జ్ఞానం ఎవరి నుండి లభిస్తుంది? ఉన్నతోన్నతమైన శివ బాబా నుండి. వీరు మళ్ళీ మనకు సందేశాన్ని ఇస్తారు, మనం మళ్ళీ ఇతరులకు ఇస్తాము. తండ్రి పరిచయాన్ని ఇస్తూ పిల్లలందరినీ కూడా ఏం చేయాలి? ఇప్పుడు అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పుతూ ఉండాలి. భక్తిని అజ్ఞానం అంటారు. జ్ఞానం వేరు, భక్తి వేరు, రెండు వేరు వేరు. జ్ఞాన సాగరుడైన తండ్రి ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు. బాబా ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి మనల్ని మేల్కొల్పుతారని మీ మనసులోకి వస్తుంది. మన జ్యోతి ఏదైతే ఉందో అందులో ఇంకా కొద్ది నూనె మాత్రమే మిగిలి ఉంది కదా. కావున ఇప్పుడు మళ్ళీ జ్ఞానం అనే నూనెను పోసి మనం ఏం చేయాలి? దీపాన్ని వెలిగించాలి. ఎప్పుడైతే తండ్రిని స్మృతి చేస్తారో అప్పుడు ఆత్మారూపీ దీపం ఏమవుతుంది? ప్రజ్వలితమవుతుంది. ఆత్మలో ఏ తుప్పైతే పట్టుందో అది స్మృతి ద్వారానే తొలుగుతుందట. ఆత్మకు పట్టిన తుప్పు ఎలా వదులుతుందంటున్నారు బాబా? స్మృతి ద్వారానే. ఇందులోనే మాయ యొక్క యుద్ధం జరుగుతూ ఉంటుంది. మాయ ఘడియ ఘడియ మర్పింప చేస్తూ ఉంటుంది. మరియు తుప్పు తొలగిపోయేందుకు బదులుగా ఇంకా ఇంకా ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. ఎంతైతే తగ్గిందో అంతకన్నా ఎక్కువగా పెరిగిపోతుంది. తండ్రి అంటారు పిల్లలు నన్ను స్మృతి చేస్తే మీ తుప్పు తొలగిపోతుంది. ఇందులో శ్రమ ఉంది. శరీరాల పట్ల ఆకర్షణ ఉండకూడదు. మనకి ఏ దేహం పట్ల కూడా ఆకర్షణ ఉండకూడదు. దేహి అభిమానులుగా అవ్వండి. మనం ఒక ఆత్మ. బాబా వద్దకు శరీర సహితంగా అయితే వెళ్ళలేరు, శరీరం నుండి వేరుగా అయ్యే వెళ్ళాలి. ఆత్మని చూడడం ద్వారా తుప్పు తొలుగుతుంది, శరీరాన్ని చూడడం ద్వారా తుప్పు ఇంకా పెరిగిపోతుంది. ఒక్కోసారి పెరుగుతుంది, ఒక్కోసారి తగ్గుతుంది. ఇలా కొనసాగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి పైకి, ఒక్కొక్కసారి కిందకి. ఇది చాలా నాజూకైన మార్గం. ఇలా జరుగుతూ జరుగుతూ చివరిలో కర్మాతీత అవస్థను పొందుతారు. ముఖ్యంగా ప్రతి విషయంలో కళ్ళే మోసగిస్తాయట. ఎక్కువ మోసం చేసేది ఏంటి? కళ్ళే. అందుకే శరీరాన్ని చూడద్దు. మన మనసు బుద్ధి మన బుద్ధి శాంతిధామానికి
సుఖధామానికి వెళ్లాడుతూ ఉంది. అంతేకాక దైవీ గుణాలను కూడా ఏం చేయాలి? ధారణ చేయాలి. భోజనం కూడా శుద్ధమైందే తినాలి. దేవతలది పవిత్రమైన భోజనం. వైష్ణవులు అన్న పదం విష్ణువు నుండి వెలువడింది కదా. సత్యయుగంలో ఉండే దేవతలు ఎవరు? వైష్ణవులు. అంటే విష్ణు రాజ్యం కదా. దేవతలు ఎప్పుడూ అశుద్ధ వస్తువులు తినరు. విష్ణు మందిరం ఉంది, వారిని నరనారాయణుడు అని కూడా అంటారు. వాస్తవానికి లక్ష్మీనారాయణులైతే సాకారులే. వారికి 4 భుజాలు ఉండకూడదు, కానీ భక్తి మార్గంలో వారికి కూడా ఏం చేశారు? 4 భుజాలు చూపించారు. అంటే లక్ష్మివి 2, నారాయణుడివి 2, యుగళ స్వరూపానికి గుర్తు అన్నమాట. 4 భుజాల కల్లా మనుషులు ఎక్కడైనా ఉంటారా? ఎలా పడుకుంటారు? సత్యుగంలో 2 భుజాలు కలవారు ఉంటారు. బ్రహ్మకు కూడా 2 భుజాలే ఉన్నాయి. బ్రహ్మ కూతురు సరస్వతి, వారివి కూడా కలిపి 4 భుజాలు చూపించారు. సరస్వతి ఏమీ బ్రహ్మకు పత్ని కాదు, ఆమె ప్రజాపిత బ్రహ్మకు పుత్రిక. ఎంతమంది పిల్లలు దత్తత అవుతూ ఉంటారో అంతగా వారి భుజాలు కూడా పెరుగుతూ ఉంటాయి. బ్రహ్మకే 108 భుజాలు ఉన్నాయి అంటారు. విష్ణువుకి లేక శంకరుడికి అలా అనరు. బ్రహ్మకు వేలాది భుజాలు ఉన్నాయి అంటారు. భక్తి మార్గంలో అయితే ఏమీ వివేకం లేదు. తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తారు. బాబా వచ్చి మమ్మల్ని వివేకవంతులుగా తయారు చేశారని మీరు అంటారు. మేము శివుడి భక్తులమని మనుషులు అంటారు. అచ్చా, మీరు శివుణ్ణి ఏమని భావిస్తున్నారు? శివ్ బాబా ఆత్మలందరికీ తండ్రి, అందుకే వారిని పూజిస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే నన్నొక్కరనే స్మృతి చేయండి అని బాబా అంటారు. ఓ పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని మీరు పిలిచారు కూడా. పతిత పావన సీతారాం ఈశ్వరల్లా తెరేనాం అని అందరూ పిలుస్తూనే ఉంటారు. ఇతను కూడా అలా పాడుతూ ఉండేవారు. ఎవరు? బ్రహ్మబాబా. స్వయంగా తండ్రి వచ్చి నాలో ప్రవేశిస్తారని బాబాకి ఇంతకుముందు తెలియదుట, బ్రహ్మబాబాకి. ఇది ఎంత అద్భుతం! ఎప్పుడూ సంకల్పంలో కూడా లేదుట. మొదట్లో ఇదేంటి జరుగుతోంది అని ఆశ్చర్యపోయేవారట. నేను ఎవరినైనా చూసినప్పుడు అలా కూర్చుని ఉండగానే వారికి ఆకర్షణ కలిగేదిట. బ్రహ్మబాబాని చూడగానే ఆకర్షణ కలిగేదిట. ఏం జరిగేది? లోపల ఎవరు ఉండేవారు? శివబాబా. శివబాబా ఉన్నారని నీకు తెలియదు, ఏంటి నన్ను చూసి ఇలా ఆకర్షితమవుతున్నారు అనుకునేవారట బ్రహ్మబాబా. ఎవరైనా ఎదురుగా కూర్చుంటే వాళ్ళు వెంటనే ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవారట. బాబా ఎదురుగా రాగానే, బాబా దృష్టి పడగానే వాళ్ళు వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు, ట్రాన్స్లోకి. ఏమిటది అని ఆశ్చర్యపోయేవారు. ఈ విషయాలను అర్థం చేసుకునేందుకు ఏకాంతం కావాలి. అప్పుడు ఇక ఎక్కడికి వెళ్ళాలి అని వైరాగ్యం కలిగిందిట బ్రహ్మబాబాకి. అచ్చా, బనారస్కు వెళ్తాను అనుకున్నాను. కాశీ వెళ్ళారు బాబా. ఇది శివబాబా యొక్క ఆకర్షణ. వీరికి కూడా ఆకర్షణను కలిగించేవారు. ఇంత పెద్ద వ్యాపారాన్ని బాబా వదిలి వెళ్ళిపోయారు. కాశీకి ఏం చేశారు బాబా? ఇంత పెద్ద వ్యాపారాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. బనారస్కి ఎందుకు వెళ్తున్నారు అన్నది పాపం వారికేం తెలుసు. అక్కడికి వెళ్ళి తోటలో కూర్చున్నారట కాశీలో. అక్కడ చేతిలోకి పెన్సిల్ తీసుకుని గోడపై బాబా చక్రాలు గీసేవారట. బాబా ఏం చేయించేవారో ఏం తెలిసేది కాదు. లోపల నుంచి చేయించేది ఎవరు? శివబాబా చేయించేవారు. బాబాకి రాత్రి వేళ నిద్ర వచ్చేదిట. ఎక్కడికో ఎగిరిపోయినట్లు ఉండేదిట. నేను ఎక్కడికో ఎగిరిపోయాను అని భావించేవాడిని, మళ్ళీ కిందకు వచ్చేసేవాడిని. అలా బాబా పైకి తీసుకెళ్ళేవారు. ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపించేదిట. ఏం జరుగుతుందో ఏం తెలిసేది కాదట. ప్రారంభంలో ఎన్నో సాక్షాత్కారాలు జరిగేవి. కుమార్తెలు కూర్చుంటూ ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవారు. మీరు ఎంతో చూశారు, మేము ఏదైతే చూసామో దాన్ని మీరు చూడలేదు అని మీరు అంటారు. మీరు చూసింది మేము చూడలేదని మనం అంటాం. మళ్ళీ చివరిలో కూడా బాబా ఎన్నో సాక్షాత్కారాలు చేయిస్తారు. బాబా నువ్వు ముందు వచ్చిన వాళ్ళకి చూపించవు, మాకు చూపించలేదు అంటారు. కాబట్టి బాబా ఏమంటున్నారు, మీకు కూడా నేను చేయిస్తాను. ముందుకెళ్ళేసరికి మీరు కూడా అన్నీ చూస్తారు. ఎందుకంటే సమీపంగా వస్తూ ఉంటారు. సమీపానికి వచ్చే కొలది కూడా ఏం చేస్తారు? అందరూ సమీపంగా వచ్చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. ధారణ: బాబా యొక్క సందేశాన్ని వినిపించి అందరి దుఃఖాలు దూరం చేయాలి. అందరికీ సుఖం యొక్క దారి తెలియచేయాలి. హద్దుల నుండి బయటికి వచ్చి అనంతంలోకి వెళ్ళాలి. సెకండ్ పాయింట్, అంతిమంలో అన్ని సాక్షాత్కారాలను పొందేందుకు మరియు బాబా యొక్క ప్రేమ పాలనని తీసుకునేందుకు జ్ఞాన యోగాల్లో మనం దృఢంగా అవ్వాలి.
ఇతరుల గురించి చింతన చేయకుండా యోగ బలంతో ఏం చేయాలి? మన ఆయుష్ని పెంచుకోవాలి. బాబా ఈరోజు ఏం చెప్పారు? యోగ బలంతో ఆయుష్ని పెంచుకోమని చెప్పారు. వరదానము: నిర్లక్ష్యము మరియు అటెన్షన్ యొక్క అభిమానాన్ని వదిలి తండ్రి సహాయానికి పాత్రులుగాయే సహజ పురుషార్థి భవ. చాలామంది పిల్లలు ధైర్యం పెట్టేందుకు బదులుగా నిర్లక్ష్యం కారణంగా అభిమానంలోకి వచ్చేస్తున్నారట. అది ఎలా అంటే, మేమైతే సదా పాత్రులమే, తండ్రి మాకు సహాయం చేయకపోతే ఇంకెవరికి చేస్తారు అన్న అభిమానంలోకి వచ్చేస్తున్నారట. ఈ అభిమానం కారణంగా ధైర్యం అనే విధిని మర్చిపోతారు. మరి కొంతమందిలో స్వయానికి అటెన్షన్ ఇచ్చుకునే అభిమానం కూడా ఉంటుంది. ఈ అభిమానం సహాయం నుండి వంచితం చేస్తుందిట. ఈ అభిమానం ఏం చేస్తుంది? బాబా యొక్క సహాయం నుండి వంచితం చేస్తుంది. మేమైతే చాలా యోగం చేసేసాం, జ్ఞాని యోగి ఆత్మలుగా అయిపోయాం, సేవా రాజధాని తయారైపోయింది అని భావిస్తూ ఉంటారు. ఈ విధంగా అభిమానాన్ని వదిలి ధైర్యం ఆధారంగా సహాయానికి పాత్రులుగా అయితే సహజ పురుషార్థులుగా అయిపోతారు. స్లోగను: వ్యర్థం మరియు నెగిటివ్ సంకల్పాలు ఏవైతే నడుస్తున్నాయో వాటిని పరివర్తన చేసి విశ్వ కళ్యాణ కార్యంలో ఉపయోగించండి. వ్యర్థాన్ని, నెగిటివ్ని సమాప్తి చేసి వాటిని ఏం చేయమంటున్నారు బాబా? సంకల్పాలని విశ్వ కళ్యాణ కార్యంలో పరివర్తన చేయండి, విశ్వ కళ్యాణ కార్యంలో పెట్టండి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు స్వమానం: నేను సహజ పురుషార్థి ఆత్మను. ఓం శాంతి.